ఆదిలాబాద్ జిల్లా రైతులు ఖరీఫ్ సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ నెల రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్షయ తృతీయ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు కొనుగోలు చేశారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినాన కొత్తగా వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టగా అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనుగోలు చేయడం, కొనుగోలు చేసిన విత్తనాలు మృగశిర కార్తె రోజు నాటడం ఆనవాయితీగా వస్తుంది. అక్షయ తృతీయ వేడుకల సందర్భంగా దుకాణాల యజమానులు రైతులను సత్కరించి ఈ సంస్కృతి గత కొన్నేళ్లుగా వస్తూనే ఉందని రైతులు చెబుతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు ఏదైతే బంగారంతో సమానమైన మా తెల్ల బంగారం ఈ పత్తి గింజలు పత్తి సీడుని కొనుగోలు చేస్తాం. ఈరోజు మాకు అమూల్యమైన రోజు కాబట్టి ఈరోజు విత్తనాలు కొంటే ఈ సంవత్సరం పాటు మంచి దిగుబడులు వస్తాయి, మంచి ఆదాయం వస్తాయన్న ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిగా సీడుని కొనడం జరుగుతుంది. ఏదైతే షాప్ల వాళ్ళు మాకు వెలిసి వాళ్ళ పూజ తర్వాత మాకు స్వీట్ తర్వాత ఈ గింజలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు తీసుకుంటే మాకు జరిగే రోజులన్నీ శుభం జరుగుతాయనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తాం. అక్షయ తృతీయ సందర్భంగా రైతులందరూ ఈ ఖరీఫ్కి వచ్చే పంటకు సంబంధించినటువంటి సోయా కానీ పత్తి కానీ కొనడం జరుగుతుంది. ఈరోజు సెంటిమెంట్గా ప్రతి ఒక్క రైతు ఒక 15-20 ఇయర్స్ నుంచి ప్రతి అక్షయ తృతీయ రోజు ఫస్ట్ తీసుకొని పక్క పెట్టుకుంటాడు. దాని తర్వాత వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే మంచి పంట వండుతుంది అనే ఉద్దేశంతో ఒక సెంటిమెంట్ ప్రకారం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఈ సెంటిమెంట్ అనేది గత 20-30 ఇయర్స్ నుంచి కొనసాగుతుంది. నాకు తెలిసి